నమస్తే అండి. ఈ మధ్యకాలంలోని ఈ బాక్సులు తీసుకువెళ్ళే వాళ్ళంటే పిల్లలు గానీ, పెద్దలు గానీ 2, 3 కూరలు, రైసు, ప్రోటీ ఇలాంటివన్నీ అస్సలు ఇష్టపడడం లేదు కదండీ. అంటే చేత్తో తీసుకొని తినడం ఇబ్బందిగా ఉంటుంది. ఏదో ఒక సింగిల్ ఐటెమ్ అయితే స్పూన్‌తో చక్కగా తినేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు కదా! సో, అందుకోసం అని చెప్పి మనం సింగిల్ పాట్ రెసిపీస్ గానీ, లేదంటే ఇలాగా పులావ్, బిర్యానీలు గానీ ట్రై చేస్తూ ఉంటాం. అయితే ఇందులోని వెరైటీగా ఈరోజు నేను శనగలతోని పులావ్ అయితే చేశానండి. చాలా టేస్టీగా ఉంది. మనకు పని తక్కువ అవుతుంది. తినడానికి చాలా బాగుంటుంది. హెల్తీ ఐటెమ్ కూడా కదా! సో, దానికోసం అయితే ముందు శనగలైతే ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. ఈ శనగలు బాగా నానిన తర్వాత 2, 3 సార్లు కడిగి మనం చనా మసాలాకి అంటే నార్మల్‌గా ఈ కూరలు ఏవి చేసినా 2, 3 విజిల్స్ అయితే పెడతాం కదండీ. ఇది మాత్రం ఒక్క విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే రిమైనింగ్ ప్రాసెస్ ముందు చేస్తాం కాబట్టి ఒక్క విజిల్ వస్తే మనకి కరెక్ట్‌గా ఉంటుంది. తర్వాత బాస్మతి రైస్ అనేవి మనకి ఎంత అమౌంట్ కావాలో అది నేనైతే 2 ఈవెన్‌గా తీసుకున్నానండి. ఇది ఒక గ్లాస్ బియ్యం అయితే ఒక గ్లాస్ శనగలు ఆ రేషియోలో నేను తీసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు మనం బిర్యానీ కట్ చేస్తాం కదండీ, అంత సన్నంగా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే బిర్యానీ కట్ చేసేవి ఎప్పుడు ఇలా ఉంటేనే మనకి బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుందండి. అదే ముక్కల్లా కోసినట్టయితే టేస్ట్ చేంజ్ అవుతుంది. దీనికి టమాటో, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర ఉంటుంది కదా, అది కూడా మనం ముందే తీసుకొని కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటామండి. ఈ లోపల విజిల్ అయితే వచ్చేసింది. ఇందులో వాటర్ తీయడం చాలా ఈజీ అండి. అంటే మనకి లోపల గ్యాస్కెట్ ఉంటుంది కదా, అది తీసేసి ఈ విధంగా ఉంచితే వాటర్ చక్కగా వచ్చేస్తుంది అన్నట్టు. మళ్ళీ వేరేగా గిన్నె పెట్టుకొని వడకట్టడం ఇలాంటివి ఏం అవసరం ఉండదు. ఇప్పుడు ఈ ఉడికిన శనగలన్నీ కూడా కొంచెం డ్రై అయిపోయినట్టు ఉండాలండి. అంటే వాటర్ ఎప్పుడైతే వంచేస్తామో అవి టోటల్గా డ్రై అయిపోయినట్టు అయిపోతాయి. చూసారు కదా, ఇలా ఉంటే మనకు సరిపోతుంది. తర్వాత ప్యాన్లోకి ఒక స్పూన్ నెయ్యి తీసుకుంటున్నానండి. తర్వాత గరం మసాలా అన్నీ కూడా మనం బిర్యానీకి ఏవే వేస్తామో అవన్నీ వేసుకొని దోరగా వేగిన తర్వాత సన్నంగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి అనేది దంచి వేస్తున్నానండి, పేస్ట్ లాగా చేయకుండా డైరెక్ట్గా దంచేస్తున్నాను. అప్పుడే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్, ముందు నెయ్యి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటే మనకి బాగా వేగుతాయి అన్నట్టు. ఉల్లిపాయలు మనకి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఆ లోపలే పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, దీనికి తగినంత కారం కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నాము. ధనియాల పొడి ఇవన్నీ కూడా మసాలాలో వేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పౌడర్ అంటారు కదండి, మామిడికాయ పొడి అన్నీ వేసుకొని దగ్గరగా అయ్యేటట్టు మనం వేయించుకోవాలి అన్నట్టు. ఆయిల్ విడుతూ ఉంటుంది కదా, అంతవరకు మనం వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత టమాటో ముక్కలు సన్నంగా తరిగి అంటే ఇలాగా నిలువుగా కోసుకొని వేసుకోవాలండి. అవి కూడా బాగా మగ్గినట్టు మనం వేయించుకోవాలి. ఇందులోకి ఒక స్పూన్ పెరుగైతే యాడ్ చేస్తున్నానండి. ఇదంతా కలిపి కూడా మనకి ఒక కర్రీ గ్రేవీ ఉంటుంది కదా, ఆ టైప్లో వస్తుంది. ఇందులోకే పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకొని ఇప్పుడే వేసేసుకోవచ్చు. తర్వాత పక్కన పెట్టాం కదండి శనగలు ఉడికించి ఒక విజిల్ పెట్టినవి, అవి ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనము బియ్యం కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ అంతా వంచేసి బియ్యాన్ని ఇందులో వేసి మరొక 2 నిమిషాలు అయితే ఫ్రై చేయాలి. చేయడం చాలా ఈజీ అండి. అంటే కొంచెం మనం అన్నం, కూర లేదంటే రోటీ, కర్రీ ఇవన్నీ చేసేంత టైం కన్నా చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఇది చేయడం ఈజీ, తీసుకువెళ్ళడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు 1:1 రేషియోలో వాటర్ అయితే తీసుకుంటున్నాను. అది బాస్మతి రైస్ కాబట్టి ముందే నానబెట్టుకున్నాం కాబట్టి 1:1 రేషియో వాటర్ అయితే తీసుకుంటున్నానండి. లేదా నార్మల్ రైస్ చేయాలంటే మాత్రం 1కి 2 గ్లాసుల కింద వేసుకోవాలి. అది శనగలు ముందే ఉడికించేసాం కాబట్టి. లేదనంటే మాత్రం ఎక్కువ పడుతుంది. ఎట్ ఎ టైం చేయాలంటే ఆ శనగలు అనేవి కొంచెం వాసనలాగా ఉంటాయి, ఉడకడం కూడా తక్కువ ఉడుకుతుందండి. అందుకని ముందు ఒక విజిల్ పెట్టుకొని ఉడికించిన తర్వాత మాత్రమే మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇప్పుడు మరొక 2 విజిల్స్ అన్నా మనం పెట్టుకోవచ్చు. మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఒక్కసారి మొత్తం కలుపుకొని ఎప్పుడైనా సరే బిర్యానీ చేసినా, పులావ్ చేసినా కానీ ఈ విధంగా కలిపి కొంచెం కొత్తిమీర పైన జల్లి మరొక 2 నిమిషాలు ఇలా మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు. లేదంటే మెత్తగా అయిపోయి ఒకదానికొక రైస్ అతుక్కుపోయినట్టు వస్తుంది. కొంచెం నెయ్యి ఎక్కువ తినే వాళ్ళైతే ఈ పైన మరొక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ లోపల పెరుగుతోని ఉల్లిపాయలు వేసి చట్నీ చేస్తాం కదండి, అది తయారు చేస్తున్నాను. ఇంకేం వేయలేదండి, ఓన్లీ పెరుగు, ఉల్లిపాయలు,
కొంచెం ఉప్పు వేసి కలిపేసానండి. చాలా బాగుంటుంది అన్నట్టు ఈ కాంబినేషన్ అయితే. లేదు అంటే బూందీతోనన్నా మనం ఈ రైతా చేసుకోవచ్చు. ఇదేనండి ఈరోజు లంచ్ రెసిపీ, శనగలతోని పులావ్ అండి. ఇది మనకి ఈజీగా ఉంటుంది కదండి, చేయడం ఈజీగా ఉంటుంది, తినడానికి వెరైటీగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు ఇష్టంగా తింటారండి. వాళ్ళ కోసం అయితే కొంచెం కారం తగ్గించేసుకుంటే మనకి బాగుంటుంది. అది మన చేతుల్లోనే పని కదండి. సో ఈరోజు నా రెసిపీ శనగల పులావ్, రైతా. సలాడ్ కోసం ఇంకేం పెట్టలేదండి, ఒక క్యారెట్ మాత్రం తీసుకున్నాను, తురిమిన క్యారెట్ కొంచెం వేసుకున్నాను. చాలామందికి లంచ్ చేసిన తర్వాత ఒక స్వీట్ తినడం అలవాటు ఉంటుందండి. నాకైతే ఇలాంటి రైస్ చేసుకొని తిన్నప్పుడైతే ఒక చిన్న స్వీట్ తినబుద్ధి అవుతుంది. అందుకని ఒక చిన్న సున్నుండి అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇదేనండి ఈరోజు నా లంచ్ రెసిపీ, శనగలతో పులావ్ అండి. నచ్చిందాని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.